తోట చంద్రశేఖర్ ఒక విజన్ ఉన్న నాయకుడు, నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం, డైనమిక్ లీడర్ కూడా, అజాత శత్రువు, పేదవారి కోసం అహర్నిశలు కష్టపడే తత్వం ఆయనది. అలాంటి వ్యక్తిని గెలిపించుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా తోట చంద్రశేఖర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయనకు మద్దతు ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పదవిని వదిలిపెట్టి ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారు తోట చంద్రశేఖర్. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ నేపథ్యంలో జనసేనాని స్వయంగా ర్యాలీలో పాల్గొని తోట చంద్రశేఖర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జెండర జెండర జెండా ఇది జనసేన జెండా, భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా. జెండర జెండా జెండర జెండా, జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా, నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా. జెండర జెండా జెండర జెండా, తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ, నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా, కార్మికులకు కర్షకులకు అండాదండ. జెండర జెండా జెండర జెండా జెండర జెండా. చంద్రశేఖర్ గారు మనం పెట్టిన అభ్యర్థులందరూ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకు స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు. మీరు ఆలోచించుకోండి, నేను చెప్పింది మీ భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు మనకి రూపాయి నలిపి వాసన చూపిస్తే మనం మూర్చపోవద్దు, మార్పు తీసుకొద్దాం. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇదే మనకి 2 సార్లు తోట చంద్రశేఖర్ గారు మన గుంటూరు నుంచి, ఒకసారి మన గుంటూరు ఎంపీగా, ఇంకోసారి ఏలూరు ఎంపీగా చేశారు. పాపం ఆయన అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయారు ముందుకి. ఈసారి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా తోట చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఆయన గెలుపు జనసేన గెలుపు, ఆయన గెలుపు పవన్ కళ్యాణ్ గెలుపు. తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం తోట చంద్రశేఖర్ సొంతం చేసుకున్నారు. నామినేషన్కి ఏకంగా కాటమరాయుడే తరలివచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పవన్కు తోట చంద్రశేఖర్ ఎంత ప్రియమైన నేతను. తోట అంటే పవన్కు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయనలోని డైనమిజం పవన్ను కట్టిపడేస్తుంది. అందుకే తోట చంద్రశేఖర్కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం ధ్యేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? తోట చంద్రశేఖర్ గెలుపు కన్ఫర్మ్, కానీ మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై గుంటూరు వాసులు చర్చించుకుంటున్నారు. ఆయన వస్తే తమ బతుకులు మారతాయని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన వెంట నడిచేందుకు గుంటూరు వెస్ట్ మొత్తం డిసైడ్ అయిపోయింది.
ఎందుకంటే సమస్యలపై సమరం చేసే నాయకుడు తోట చంద్రశేఖర్. ఆయన గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తోట చంద్రశేఖర్ ట్రాక్ రికార్డు చూసి ఆయనను గుంటూరు పశ్చిమ సీటును కేటాయించారు. నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఏపీలో నామినేషన్ల కోలాహలం ముగిసింది. లాస్ట్ డే కావడంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్లారు. గుజ్జనగుళ్ల సెంటర్లో ప్రారంభమైన ర్యాలీ లాడ్జీ సెంటర్ మీదుగా హిందూ కాలేజీ వరకు అశేష జనవాహిని మధ్య ర్యాలీ కొనసాగింది. ఆయన వెంట నడిచేందుకు గుంటూరు వెస్ట్ మొత్తం కదిలి వచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మందిగా జన సైనికులు తరలి వచ్చారు. భగభగమండే ఎండను సైతం లెక్క చేయకుండా ఆయన వెంట కదిలి వచ్చారు. ఎటువైపు చూసినా జనమే కనిపిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా జన సందోహంతో నిండిపోయింది. నదీ ప్రవాహంలా జన సైనికులు, పవన్ అభిమానులు, వీర మహిళలు తరలి వచ్చారు. ర్యాలీ నిర్వహించే ప్రాంతాల మొత్తం జనసేన జెండాలతో తెలుపు వర్ణ శోభితను సంతరించుకుంది. అంతేకాదు జై చంద్రశేఖర్, జై జై చంద్రశేఖర్ అంటూ నినాదాలతో గుంటూరు పట్టణం మొత్తం మారుమోగిపోయింది. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, తోట చంద్రశేఖర్ ఒక విజన్ ఉన్న నాయకుడు. నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. డైనమిక్ లీడర్ కూడా. అజాత శత్రువు. పేదవారి కోసం అహర్నిశలు కష్టపడే తత్వం ఆయనది. అలాంటి వ్యక్తిని గెలిపించుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా తోట చంద్రశేఖర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. దేశంలోని అత్యున్నత పదవిని వదిలిపెట్టి ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారు తోట చంద్రశేఖర్. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ నేపథ్యంలో జనసేనాని స్వయంగా ర్యాలీలో పాల్గొని తోట చంద్రశేఖర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చేతికి ఎముకలేని నిర్మలదాతడు, మమకారములో మాతృమూర్తి అతడు, దండింపదయగల తండ్రి అతడు, బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు.
చంద్రశేఖర్ గారు మనం పెట్టిన అభ్యర్థులందరూ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకు స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు. మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది మీ భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు మనకి రూపాయి నలిపి వాసన చూపిస్తే మనం మూర్ఛపోవద్దు, మార్పు తీసుకొద్దాం. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇదే మనకి 2 సార్లు తోట చంద్రశేఖర్ గారు మన గుంటూరు నుంచి, ఒకసారి మన గుంటూరు ఎంపీగా, ఇంకోసారి ఏలూరు ఎంపీగా చేశారు. పాపం ఆయన అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయారు ముందుకి. ఈసారి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా తోట చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఆయన గెలుపు జనసేన గెలుపు, ఆయన గెలుపు పవన్ కళ్యాణ్ గెలుపు. తోట చంద్రశేఖర్ గారు మనం పెట్టిన అభ్యర్థులందరూ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకు స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ హాస్టల్లో ఉన్న మక్క చెల్లెలకి, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకోసం వచ్చాను, మీ తరం కోసం వచ్చాను, మీ ఆశలు నెరవేర్చడానికి వచ్చాను, అవినీతి రాజకీయాలపైన అస్త్రం సంధించడానికి వచ్చాను. మనకి ఇంతమంది యువతున్నారు. యువతకు సంబంధించి భవిష్యత్తు అంటే లోకేష్ గారి భవిష్యత్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కాదు. రాజకీయం అంటే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు. దానికోసం వచ్చాను నేను. ముఖ్యమంత్రి గారికి అమరావతి తప్ప ఇంకేం కనిపించదు. గుంటూరు నియోజకవర్గం చాలా బలిష్టమైన పురాతనమైన నగరం ఉంది. దీని అభివృద్ధికి చేద్దామంటే ఈ రోజుకి మనకి మున్సిపల్ ఎన్నికలు లేవు, పురపాలక ఎన్నికలు లేవు. నేను రాగానే, జనసేన ప్రభుత్వం రాగానే చేసేది మనం పురపాలక సంఘ ఎన్నికలు పెట్టిస్తాం. ఎందుకంటే మనకి గుంటూరుకు వచ్చాను నేను. పోయిన వర్షాకాలం ముందు వస్తే మనకి కలరా, డ్రైనేజీలు సరిగ్గా లేవు. ఉద్యోగ అవకాశాలు పక్కన పెట్టండి, చదువులు పక్కన పెట్టడం, అసలు ముందు బతకడానికి, తాగడానికి కూడా మురికి నీళ్లు మన డ్రైనేజీల ద్వారా మనం తాగే నీళ్లలోకి వస్తే, కూతవేటు దూరం అమరావతి, దానికి పక్కనే మన గుంటూరులో కలరాలు, జబ్బులు, ఇలా చాలా ఆవేదన కలిగించింది. నేను రాగానే మొదట చేసేది గుంటూరుకి పురపాలక సంఘ ఎన్నికలు పెట్టిస్తాను, కౌన్సిలర్లను తెప్పిస్తాం బయటికి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.